ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మాకు మేము కోర్టు కేసులు ఉన్నాయండి. కోర్టు పనుల కోసం వెళ్తున్నామండి. మాకు విజయం కలగాలి, శత్రువులపైన విజయం కావాలి, మాకు ఏదైనా ఒక తేలికైన మార్గం చూపించండి అని చాలామంది అడిగారు. మీకు కోర్టు పనులు కానీ శత్రువులపైన విజయం సాధించడం కోసం దేవి అపరాజిత స్తోత్రాన్ని చదువుకుంటే మంచిది. మీరు లేదా అపరాజితాయ నమః, ఓం అపరాజితాయ నమః అనే మంత్రాన్ని జపించి విజయ తిలకాన్ని ధరించి వెళ్ళవచ్చు. ఈ విజయ తిలకం గురించి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కోర్టు విషయాల్లో కానీ ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఏదైనా విఘ్నాలు తొలగిపోవడానికి సంకట నాశన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు వినాయకుని స్మరించి మీరు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పూజా విధానం చిన్న విధానం చెప్తాను. ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి దీపం ముందు కూర్చొని మీరు మంత్రజపం చేయండి. నైవేద్యంగా అమావాస్య కాబట్టి దేవుడి కొద్దిగా బెల్లం కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టండి. ఇలాగ మీరు ఈ మంత్రాన్ని అభిమంత్రించి ఈ తిలకాన్ని తెరచవచ్చు. స్తోత్రం అంటే మీరు ఏదైతే స్తోత్రం చదువుతున్నారనుకోండి, కుడి చేతి వేలుని మీరు తయారు చేసిన విజయ తిలకాన్ని తాకించి దాన్ని మీరు బొట్టుగా పెట్టుకోవాలి. అప్పుడు శక్తి బాగా పనిచేస్తుంది. మీకు ఈ స్తోత్రం మీరు చేస్తున్నప్పుడు అంటే విజయ తిలకం కోసం ఏదైనా స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ స్తోత్ర పారాయణం చేసి బొట్టుగా పెట్టుకోండి. అంటే అపరాజితాయ నమః, ఓం అపరాజితాయ నమః అనుకుని కూడా మీరు బొట్టుగా పెట్టుకోవచ్చు. ఈ తిలకం ఎలా తయారు చేసుకోవాలి అంతకుముందు వీడియోలో చెప్పాను. మళ్ళీ మరొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ తిలకం మీరు అమావాస్య రోజు ఉదయం తయారు చేసుకోండి. ఈ తిలకం తయారు చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు కూడా మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పని అనుకుంటూ బొట్టుగా పెట్టుకోవచ్చు. ఈ తిలకానికి పదార్థాలు కావాల్సినవి గంగాజలం, పన్నీర్ కావాలి. అలాగే చందనం అంటే మంచి ఒరిజినల్ చందనం కావాలి. మీరు రెండోది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్తూరి పౌడర్ కానీ సెంటు కానీ కావాలి. కస్తూరి మనకి ఇవన్నీ పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. అలాగే కుంకుమ పువ్వు కావాలి, గోరోజనం కావాలి, పచ్చకర్పూరం కావాలి. వీటిని గంగాజలం, పన్నీరు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, గంధము, గోరోజనం. ఇందులో పన్నీరుతో ప్లేటు కడిగి దాంట్లో ఈ పదార్థాలన్నీ కలుపుకొని మంత్రజపం చేస్తూ బొట్టుగా పెట్టుకోండి. మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది అమావాస్య రోజు చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.